Hello dear all aspirants, welcome to the session. So in this session we are going to deal with the Kirchhoff laws. Okay na? So Kirchhoff laws గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో జనరల్గా మనకి ఐటీఐ లెవెల్ కానీ డిప్లొమా లెవెల్ కానీ లేదా ఏఈ లెవెల్ కానీ ఏడబ్ల్యూ లెవెల్ కానీ ఖచ్చితంగా కిర్చాఫ్ లాస్ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ అడిగేటటువంటి అవకాశం ప్రతి ఎగ్జామ్లో ఉంటుంది. ఇది వెదర్ అది స్టేట్ లెవెల్ ఎగ్జామా లేకపోతే అది సెంట్రల్ లెవెల్ ఎగ్జామా డజంట్ మ్యాటర్స్, బట్ కిర్చాఫ్ లాస్ సంబంధించినటువంటి కంపల్సరీ క్వశ్చన్ అనేది ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే మీరు ఎప్పుడైతే కిర్చాఫ్ లాస్ గురించి ఒక క్లారిటీ వస్తుందో అట్టి సందర్భంలో మీకు సాల్వ్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఈజీ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రాబ్లం చేసేటటువంటి టెక్నిక్స్ గమనించినట్లయితే నోడల్ అనాలిసిస్ కానీ మెష్ అనాలిసిస్ కానీ ఇవన్నీ మనం చేసే క్రమంలో మనకు ముందు ఓమ్స్ లా గురించి తెలియాలి, అదేవిధంగా కిర్చాఫ్ లాస్ గురించి కూడా తెలియాలి. క్లియర్? సో మరి ఈ వీడియోలో మనం కిర్చాఫ్ లాస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్ us రైట్ ద హెడింగ్, దట్ ఈస్ కిర్చాఫ్ లాస్. Kirchhoff's laws. ఓకే, సో కిర్చాఫ్ లాస్. సార్ మరి కిర్చాఫ్ లాస్ మరి ఎన్ని రకాలు అంటే క్లాసిఫికేషన్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అయ్యా అంటే, సో కిర్చాఫ్ లాస్ సంబంధించి బేస్డ్ ఆన్ కరెంట్ అండ్ బేస్డ్ ఆన్ వోల్టేజ్ 2 లాస్ ఉంటాయి మనకి. ఓకేనా? సో ఇక్కడ మన కిర్చాఫ్ లాస్కి సంబంధించి జనరల్గా మనం 2 లాస్ అని చెప్పాను కదా. సో ఇక్కడ నేను ఏం రాస్తానంటే సింపుల్గా ఫస్ట్ స్టెప్ కిర్చాఫ్స్ ఫస్ట్ లా, కిర్చాఫ్ ఫస్ట్ లా. అండర్స్టాండ్? కిర్చాఫ్ ఫస్ట్ లా. సార్ ఈ కిర్చాఫ్ ఫస్ట్ లా అని మళ్ళీ ఏమేమి పిలుస్తారు సార్ అంటే కిర్చాఫ్స్ కరెంట్ లా అంటాం. ఏమంటామండి? కిర్చాఫ్ కరెంట్ లా. సార్ దీన్ని మరి షార్ట్ గా సింపుల్ గా ఎలా పిలుస్తాం సార్ అంటే కేసీఎల్ అంటాం. ఏమంటాం? కేసీఎల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. దీన్ని మరి ఇంకేమన్నా అంటారా సార్ అంటే దీన్ని మనం నెక్స్ట్ లెవెల్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత దీన్ని ఏమంటాము అంటే నోడ్ లా అంటాం, లేకపోతే జంక్షన్ లా అని కూడా అంటాం మనం. అండర్స్టాండ్? దీన్ని ఏమంటాం మనం? జంక్షన్ లా అని కూడా పిలుస్తూ ఉంటాం. అండర్స్టాండ్? కొన్ని టెక్స్ట్ బుక్స్ లో. ఓకేనా? సెకండ్ చూసారనుకోండి, కిర్చాఫ్స్ కి సంబంధించి సెకండ్ లా. దిస్ ఈస్ నథింగ్ బట్ వాట్? సెకండ్ లా. సార్ ఈ సెకండ్ లా అనేది మరి దేని బేస్ చేసుకోండి సార్ అని అడిగారు అనుకోండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. అంటే వోల్టేజ్ ని బేస్ చేసుకోండి అంతే. అండర్స్టాండ్? అంటే వోల్టేజ్ ఈక్వేషన్ రాయడానికి ఈ యొక్క పద్ధతి ఏదైతే ఉంటుందో ఆ రూపంలో రాసే ప్రయత్నం. రైట్? సో దీన్ని సింపుల్గా ఏమంటాం సార్ అన్నారు అనుకోండి, దాన్ని సింపుల్గా మనం కేవీఎల్ అంటాం. సార్ దీన్ని ఏమంటాం సార్ అని అడిగారు అనుకోండి, దీన్ని మెష్ లా అని కూడా అంటారు ఫ్యూ టెక్స్ట్ బుక్స్లో. మెష్ లా. అండర్స్టాండ్? ఏమంటారు? మెష్ లా లేదా లూప్ లా అన్నా పర్వాలేదు, డజంట్ మ్యాటర్స్. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ వాట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ కిర్చాఫ్స్ లా. ఇది స్టెప్ నెంబర్ 1. సో కిర్చాఫ్ లాస్ బేస్డ్ ఆన్ కరెంట్ కేసీఎల్, బేస్డ్ ఆన్ వోల్టేజ్ కేవీఎల్. దట్స్ ఇట్. రైట్? సో మరి లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ లా, దట్ ఈజ్ కిర్చాఫ్స్ కరెంట్ లా. అండర్స్టాండ్? కిర్చాఫ్స్ కరెంట్ లా. ఫస్ట్ మనం కిర్చాఫ్స్ కరెంట్ లాని స్టార్ట్ చేద్దాం. సార్ మరి కిర్చాఫ్స్ కరెంట్ లాకి సంబంధించి కరెంట్ అనేది బేస్ ఇక్కడ. అండర్స్టాండ్? సో కరెంట్ల యొక్క విలువల ఆధారంగా వాటి యొక్క డైరెక్షన్స్ అంటే కరెంట్ ఎలక్ట్రాన్ యొక్క అంటే కరెంట్ యొక్క ప్రవాహం అంటే ఇక్కడ కరెంట్ అంటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కన్వెన్షనల్ కరెంట్ గురించి మాట్లాడుతున్నాం. అంటే కరెంట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ వేర్. మళ్ళీ చెప్తున్నా, కరెంట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ వేర్ టు వేర్. గుర్తుపెట్టుకోవాలా? ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్. ఇది బండ గుర్తుపెట్టుకోవాలా? హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్ కరెంట్ యొక్క ప్రవాహం. అండర్స్టాండ్? హయ్యర్ పొటెన్షియల్ అంటే ఏమన్నా అని చెప్పిన ప్లస్ తీసుకో అని చెప్పిన, లోయర్ పొటెన్షియల్ అంటే ఏమని తీసుకున్నా మైనస్ తీసుకో అని చెప్పిన. సో కరెంటు ప్రవాహాన్ని ఎప్పుడు కూడా మనం ఎటు నుంచి ఎటు ఊహిస్తామండి? కరెంట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్. ఇలాంటి బేసిక్స్ అని లాస్ట్ లెక్చర్లో చదువుకున్నాం మనం. అండర్స్టాండ్? ఒకసారి వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. రైట్? చలో. సో మరి ఇక్కడ ఒక జంక్షన్ లేదా ఒక నోడ్ గుర్తుపెట్టుకోండి. ఇది జంక్షన్ లేదా ఒక నోడ్ అనమాట. అండర్స్టాండ్? దిస్ జంక్షన్ ఆర్ ఇట్ ఈస్ ఏ నోడ్. అండర్స్టాండ్? సో దీన్ని ఇలా రాస్తాను చూడండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ జంక్షన్ లేదా దీన్ని మనం నోడ్ అంటాం. ఆఫ్ కోర్స్ మనకి ఇక్కడ జనరల్గా జంక్షన్ నోడ్ అనే పదాలు వాడినప్పుడు అది ప్రిన్సిపల్ నోడ్ కిందకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, పదం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నేను ఆల్రెడీ లాస్ట్ సెషన్లో కూడా మీకు ఇలా క్లియర్గా చెప్పిన, అరే బై నోడ్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ నోడ్ అంటే ఏంటి, సింపుల్ నోడ్ అంటే ఏంటి, జంక్షన్ అంటే ఏంటి, వీటి ఏంటి అనేది. ఓకేనా? సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క నోడ్కి ఎన్ని బ్రాంచులు కనెక్ట్ అయి ఉన్నాయి అంటే 1, 2, 3, 4 బ్రాంచులు కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఈ 4 బ్రాంచుల్లో ప్రవహిస్తున్నటువంటి కరెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఒకటి I1 అన్నాను, ఒకటి I2 అన్నాను, ఒకటి I3, నెక్స్ట్ I4.
మొత్తం 4 కరెంట్స్ ఉన్నాయి. కరెక్ట్, రైట్. సో మరి కరెంట్స్ ఉన్నాయి కరెక్టే, కానీ ఆ కరెంట్ యొక్క దిశలను ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించాలా. ఈ నోడ్కి కరెంట్కి ఎంటర్ అవుతుంది, ఇది కూడా ఎంటర్ అవుతుంది, ఇది కూడా ఎంటర్ అవుతుంది, ఇది మాత్రమే లీవ్ అవుతుంది. అంటే డైరెక్షన్ ఆఫ్ కరెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నోడ్కి కరెంట్స్ అనేవి ఎంటర్ అవుతున్నాయి, అదేవిధంగా కరెంట్స్ అనేది లీవ్ అవుతున్నాయి. క్లియర్ మై పాయింట్, రైట్. చలో, సో మరి ఇక్కడ కరెంట్ ఎంటర్ అవుతున్నాయి, లీవ్ అవుతున్నటువంటి సందర్భంలో సార్ నేను ఏ పొలారిటీ తీసుకుంటే నాకంటే కరెక్ట్గా ఉంటుంది సార్ అంటే సింపుల్గా ఏ జంజట్ లేకుండా ఒకటే ఒక పదాన్ని గుర్తుపెట్టుకో. సింపుల్ పాయింట్ ఏంటయ్యా అంటే కరెంట్స్ ఏవైతే ఉంటాయి ఇక్కడ రాస్తున్నాను చూడండి. కరెంట్స్ లీవ్స్ ద నోడ్. బండ గుర్తుపెట్టుకోండి, ఇక నువ్వు ఎక్కడ మర్చిపోద్ది. అండర్స్టాండ్, లీవ్స్ ద నోడ్ అన్నప్పుడు పాజిటివ్ తీసుకో, బస్ గంతే. అండర్స్టాండ్ సార్, టెక్స్ట్ బుక్లో నెగిటివ్ తీసుకోమన్నారు సార్. అరే భయ్ నేను చెప్పే మాట విను, ఇక్కడ పాజిటివ్ తీసుకొని నడిపీక్ అంతే, రైట్. నెక్స్ట్ కరెంట్స్ ఎంటర్ ద నోడ్. కరెంట్ ఎంటర్ ద నోడ్ ఏం తీసుకోమని చెప్పినా నెగిటివ్ తీసుకో, బస్ అంతే. ఈ 2 పదాలు గుర్తుపెట్టుకో, రైట్. సార్ లేదు సార్ నాకు దీనికి ఇక్కడ పాజిటివ్ తీసుకుంటా నెగిటివ్ తీసుకుంటా సార్ నాకు చాలా ఇష్టం సార్ అన్నావు అనుకో, నీ ఇష్టం, నువ్వు ఎట్లా పడితే ఏమైనా దానికి ఏమైనా సంబంధం లేదులే కానీ. సో దట్ ఈస్ నన్ ఆఫ్ ద మ్యాటర్స్, యూ కెన్ గో త్రూ ఇట్, ఓకేనా. సో ఈ విధంగా తీసుకో, చలో, రైట్. సో మరి ఎప్పుడు పాజిటివ్ తీసుకోవాలి, ఎప్పుడు నెగిటివ్ తీసుకోవాలన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. క్లియర్ మై పాయింట్, రైట్. ఇప్పుడు జాగ్రత్తగా గమనించి ఇక్కడ మరి కిర్చాఫ్ కరెంట్ లా ప్రకారంగా, కిర్చాఫ్ కరెంట్ లా యొక్క సూత్ర ప్రకారంగా ఏం చెప్తున్నారంటే ఈ నోడ్ కనెక్ట్ అయినటువంటి బ్రాంచులు ఏవైతే ఉంటాయో ఈ నోడ్కి కనెక్ట్ అయినటువంటి బ్రాంచుల్లో ఉన్నటువంటి కరెంట్లు ఏవైతే ఉంటాయో ఆ కరెంట్లు యొక్క ఆల్జిబ్రిక్ సమేషన్ ఏదైతే ఉంటుందో అది 0కు సమానం అవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అండర్స్టాండ్, కరెంట్లు వచ్చినాయా పోయినాయా డజంట్ మ్యాటర్స్, ఆ నోడ్కి కనెక్ట్ అయినటువంటి బ్రాంచుల్లో ఉన్నటువంటి కరెంట్ల యొక్క విలువల యొక్క కూడిక మస్ట్ బి ఈక్వల్స్ టు 0. అండర్స్టాండ్. సో సార్ ఒకసారి ఒక లైన్లో చెప్పాలి అంటే సింపుల్గా ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఎట్ ఏ నోడ్ మస్ట్ బి ఈక్వల్స్ టు 0. దట్స్ ఇట్. క్లియర్, రైట్. చలో సార్, దిస్ ఈజ్ ద పాయింట్. సార్ దాన్ని ఎలా చూపిస్తాను సార్, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఎట్లా చెప్తాం మనం చూడండి. సమ్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 0 గుర్తుపెట్టుకోవాలి. సమ్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 0 గుర్తుపెట్టుకోవాలి. అండర్స్టాండ్, ఇక్కడ సిగ్మాని చూపించారు ఏంటి సార్ అంటే సిగ్మా అంటే సమ్మేషన్కి సూచిక అనమాట. అండర్స్టాండ్, ఈ సిగ్మా అంటే ఏంటి, సమ్మేషన్. సో కరెంట్ ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ ఎట్ ఏ నోడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దట్ ఈస్ ద డెఫినేషన్. సో ఆ డెఫినేషన్ సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఇక్కడ సమ్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0. ఆ నోడ్కి కనెక్ట్ అయిన 100 బ్రాంచులు ఉన్నాయా, 20 బ్రాంచులు ఉన్నాయా, 10 బ్రాంచులు ఉన్నాయా, లేకపోతే 30 బ్రాంచులు, డజన్ మ్యాటర్స్. ఎన్ని బ్రాంచులు ఆ పాయింట్కి కనెక్ట్ అయి ఉంటాయో దాంట్లో ప్రవహిస్తున్నటువంటి కరెంట్ యొక్క విలువలు లేదా మ్యాగ్నిట్యూడ్స్ ఏవైతే ఉంటాయో మస్ట్ బి ఈక్వల్ టు 0. దట్స్ ద పాయింట్. చలో, రైట్. సో అండర్స్టాండ్, అండ్ అఫ్ కోర్స్ ఇది మనం ఏసీకి వెళ్ళినాం అనుకోండి, అక్కడ మనకు వీ కెన్ గో విత్ ద యాంగులర్ ఆల్సో. అండర్స్టాండ్, అది లీడింగ్గా లాగింగ్ అనే రూపంలో రాస్తాం మనం. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం స్టడీ స్టేట్ కాంపోనెంట్స్ తీసుకుంటున్నాం కాబట్టి మనం ఈ రూపంలో చేద్దాం. మనం ఎప్పుడైతే ఏసీ సర్క్యూట్స్ చదువుతామో అక్కడికి వెళ్ళినప్పుడు మనం కేసీఎల్ రాసేటటువంటి విధానము విత్ రెస్పెక్ట్ టు మ్యాగ్నిట్యూడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యాంగిల్స్ ఎలా రాస్తాం అక్కడ చూద్దాం. బస్ ఇక్కడ మాత్రం జస్ట్ కేసీఎల్ ఈక్వేషన్ రాసేటువంటి విధానాన్ని మాత్రమే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. రైట్. సో దట్స్ ఇట్. మరి ఇక్కడ సార్ మరి ఈ విధంగా రాశారు కదా, మరి పొలారిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాద్దాం సార్. యాస్ ఆఫ్ కోర్స్. చూడండి, ఇక్కడ కరెంట్ ఎంటర్ అవుతుంది, ఈ కరెంట్ ఎంటర్ అవుతుంది, ఈ కరెంట్ ఎంటర్ అవుతుంది, ఈ కరెంట్ లీవ్ అవుతుంది. కరెంట్ లీవ్స్ అంటే పాజిటివ్ తీసుకోమన్నా కదా, అంటే ఈ యొక్క I3 మాత్రమే పాజిటివ్, మిగతా అయినా నెగిటివ్ కదా. చలో రాద్దాం. పట్టు చూడండి మళ్ళీ -I1 -I2 -I3, సారీ ఇక్కడ మైనస్ అయితే ప్లస్ కదా, ప్లస్ -I4 ఈజ్ ఈక్వల్ టు 0. బరాబర్, రైట్. అంటే ఒక I3 ఒకటే తేడా ఉన్నది, అంతే కదా. రైట్, నీ ఇష్టం. ఇక్కడ నెగిటివ్ తీసుకుని ఇక్కడ పాజిటివ్ తీసుకున్నా తప్పులేదు, ఓకేనా. రైట్. సో నేనేమంటున్నాను, ఒకటే ఫాలో అవ్వు, 2 ఫాలో అయిపోతే కన్ఫ్యూజ్ అయిపోతావు ఎగ్జామ్లో. రైట్. చలో, అంటే -I1 -I2 -I3 +I3 -I4 ఈక్వల్ టు 0. సో ఇదే ఎక్స్ప్రెషన్ని కనుక మీరు గమనించినట్లయితే సార్ ఒక ఈక్వేషన్ ఫార్మేట్లో రాసినప్పుడు మీ ఇష్టం, మీకు ఎలా రాసినప్పటికి కూడా ఈ ఐలను ఒక పక్క మైనస్లను ఒక పక్క తీసుకుపోతే ప్లస్, లేకపోతే ప్లస్లను తీసుకెళ్ళి ఒక పక్క పెడితే మైనస్ అయిపోతే ఎట్లా రాసినా నీ ఇష్టం. సో ఇలా రాయొచ్చా చూడండి, మళ్ళీ ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇలా రాయొచ్చా చూడండి. ఇక్కడ I3 ఈజ్ ఈక్వల్ టు I1 + I2 + I3
I2 ప్లస్ I4 చూసారా మైనస్లను ఒక పక్క తీసుకపోతే ఇట్లనే ఉంటుంది కదా ఈక్వేషన్ అంటే ఇది కూడా కరెక్టే క్లియర్ మై పాయింట్ సో మరి ఈ ఎక్స్ప్రెషన్ని గమనించినప్పుడు మీకు ఒక పాయింట్ అర్థమైపోతుంది ఏంటయ్యా అంటే జాగ్రత్త చూడండి ఇక్కడ సమ్ ఆఫ్ కరెంట్స్ ఎంటర్ లేదా లీవ్ ఏదో ఒకటి మీరు నచ్చింది తీసుకుని ఇక్కడ I3 అంటే లీవ్ తీసుకుందాం ఇక్కడ సో లీవ్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ కరెంట్స్ ఎంటర్ ద నోడ్ అండర్స్టాండ్ సో కరెంట్ల యొక్క నోడ్కి కరెంట్ ఎంటర్స్ కరెంట్ న్యూ యొక్క విలువలు సమానంగా ఉండాలి సమ్మేషన్ అంటే ఆల్జిబ్రిక్ సమ్ అనేది సేమ్ ఉండాలి జాగ్రత్తగా గమనించి మళ్ళీ ఇక్కడ సో ఇక్కడ చూడండి మన ఇక్కడ I3 అంటే ఏంటి సమ్ ఆఫ్ కరెంట్ లీవ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ కరెంట్స్ ఎంటర్స్ అట్ ఏ నోడ్ అండర్స్టాండ్ సో ఈ ఆల్జిబ్రిక్ సమ్మేషన్ గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఈ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఆల్సో రైట్ ఎక్స్ప్రెషన్ అండర్స్టాండ్ సార్ దీన్ని ఎలా చూపించారు సార్ ఎలా ఇచ్చారు సార్ అంటే పదాల విధంగా అంటే చూడండి ఇక్కడ అవుట్ గోయింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమింగ్ కరెంట్ అండర్స్టాండ్ అవుట్ గోయింగ్ కరెంట్ అంటే ఆ నోడ్ని వదిలిపెట్టి వెళ్తున్నాయి అంటే లీవ్స్ ద నోడ్ అదే ఇన్కమింగ్ కరెంట్స్ అంటే అర్థం ఆ నోడ్ వైపుగా వస్తున్నాయి అంటే ఎంటరింగ్ ద నోడ్ బస్ ఈ రూపంలో కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు క్లియర్ రైట్ చలో సో ఇక్కడ మీరు కరెంట్స్ రూపంలో రాసేసారు కదా మరి సో మరి కరెంట్స్ రూపంలో రాసినటువంటి సందర్భంలో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి ఇక్కడ నేను ఇలా రాస్తాను చూడండి ఇదే ఎక్స్ప్రెషన్ మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను కరెంట్స్ అంటే ఏమని రాస్తాం మనం రేట్ ఆఫ్ ఛార్జే కదా మరి కదా సో జాగ్రత్త చూడండి ఇదే ఎక్స్ప్రెషన్ రాస్తున్నాను అంటే కరెంట్ I ఈజ్ ఈక్వల్ ఏమని రాస్తాం మనం రేట్ ఆఫ్ ఛార్జ్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ dQ/dt దట్స్ ఇట్ సో మైనస్ dQ1/dt minus dQ2/dt minus dQ3/dt సారీ 3 అంటే ప్లస్ కదా మైనస్ ఇక్కడ మైనస్ ఉన్నది చూసారు ఇక్కడ ప్లస్ ఉన్నది సో dQ4/dt ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం 0కి సమానం అంతేనా ఇక్కడ గమనించిన ddt కామన్గా ఉంది కదా మరి కామన్ తీసేసినాం అనుకోండి అది 0కి ఈక్వల్ చేసి 0 అయిపోతుంది కదా సో మరి ఏం బచాయించింది ఇక్కడ మైనస్ Q1 మైనస్ Q2 ప్లస్ Q3 మైనస్ Q4 ఈజ్ ఈక్వల్ టు 0 ఇది కదా మనకు వచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ సేస్ ఆర్ నో రైట్ సో మరి ఇదే ఎక్స్ప్రెషన్ నేను ఇలా రాసుకోవచ్చు గమనించండి ఇక్కడ అండర్స్టాండ్ ఈ ఎక్స్ప్రెషన్లో రాసుకోవచ్చు కదా అంటే అఫ్కోర్స్ ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ తీసుకుని క్యూ స్మాల్ లెటర్ తీసుకుని డజంట్ మ్యాటర్స్ సో ఇక్కడ చూడండి ఇక్కడ అంటే Q3 అనేది ఇక్కడ మైనస్ కామన్ తీసామనుకోండి ఏమవుతుంది ఇక్కడ Q1 ప్లస్ Q2 ప్లస్ Q4 బస్ అంతే సేస్తారు నో అంటే ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటయ్యా అంటే ఇక్కడ Q3 ఈజ్ ఈక్వల్ టు Q1 ప్లస్ Q2 ప్లస్ Q4కి సమానం దట్స్ ఇట్ ఈ పాయింట్ కూడా బండ గుర్తు పెట్టుకోవాలి అంటే ఇక్కడ ఈ పాయింట్ ఏం చెప్తుందయ్యా అంటే ఛార్జ్ ఒక సర్క్యూట్లో ఉన్నటువంటి ఛార్జ్ ఏదైతే ఉంటుందో దట్ మస్ట్ బి కన్జర్వ్డ్ అండర్స్టాండ్ సో మీకు తెలుసు కదా ఛార్జ్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్ అండర్స్టాండ్ బట్ వీ కెన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అనదర్ సర్క్యూట్ కదా సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి ఛార్జ్ యొక్క విలువలు ఎల్లప్పుడూ రిమైన్స్ సేమ్ అండర్స్టాండ్ సో నువ్వు ఇన్పుట్ ఇచ్చావు కొంత ఛార్జ్ అవుట్పుట్ కూడా అదే ఛార్జ్ రావాలి అఫ్కోర్స్ ఎన్ని రెసిస్టర్లు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా డజంట్ మ్యాటర్స్ కదా సో ఇక్కడ సింపుల్గా KCL అనేది మరి దేనిపై ఆధారపడి డిఫైన్ చేయబడినదని అడిగారు అనుకోండి అప్పుడు ఏం చెప్తారు మీరు బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అండర్స్టాండ్ సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ బేస్ చేసుకొని తయారు చేయబడినటువంటి లా ఏమిటి అని అడిగినప్పుడు ఏం చెప్పాలి KCL కిర్చాఫ్ కరెంట్ లా అని చెప్పాలి రైట్ ఇక్కడ రాసాను చూడండి KCL ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎవరు కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అండర్స్టాండ్ క్లియర్ మై పాయింట్ రైట్ సో ఛార్జ్ ఏదైతే ఉంటుందో ఆల్వేస్ రిమైన్స్ సేమ్ ఓకే క్లియర్ మై పాయింట్ రైట్ సో దిస్ ఈజ్ అబౌట్ KCL నౌ విల్ సీ KVL అండర్స్టాండ్ సో నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి సందర్భంలో KVL ఏదైతే ఉంటుందో దీన్ని ఏమని చెప్పాను నేను KVL ఏదైతే ఉంటుందో అది కిర్చాఫ్ సంబంధించినటువంటి సెకండ్ లా అని చెప్పాను
అదేవిధంగా దాన్ని సింపుల్గా మనం మెష్ లా అని కూడా అంటామని కూడా చెప్పాను కదా. రైట్, ఇక్కడ ఒక సర్క్యూట్ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మెష్ లా అన్నా లేకపోతే లూప్ లా అన్నా సరే ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్రమంగా ఒక క్లోజ్డ్ పాత్లో కనెక్ట్ అయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ కేవీఎల్ అప్లై చేయాలి అంటే మనకు ఒక క్లోజ్డ్ పాత్ అనే పదం రావాలి. అండర్స్టాండ్, ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నా పర్లేదు కానీ అన్ని ఎలిమెంట్స్ కూడా మన క్లోజ్డ్ పాత్లో ఉండాలన్న విషయం గుర్తుపెట్టుకోండి. అండర్స్టాండ్. రైట్, ఇక్కడ మీరు ఈ సర్క్యూట్లో గమనించినట్లయితే మనకి ఒక 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. అండర్స్టాండ్. సో మరి ఈ రెసిస్టర్కి ఒక వోల్టేజ్ సోర్స్ అనేది ఇక్కడ కనెక్ట్ చేయడం జరిగినది. అండర్స్టాండ్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే పొలారిటీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండర్స్టాండ్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ కేవీఎల్కి సంబంధించినటువంటి డెఫినేషన్ ఏదైతే ఉంటుందో అది ఏం చెప్తుందయ్యా అంటే ఒక్కొక్క ఎలిమెంట్ అక్రాస్ ఉన్నటువంటి వోల్టేజ్ డ్రాప్స్ అనొచ్చు, లేకపోతే వోల్టేజ్ రేస్ అనొచ్చు. అండర్స్టాండ్. ఇక్కడ వోల్టేజ్ రేజ్లు ఎప్పుడు అవుతాయి? అదొక సోర్స్ అయినటువంటి సందర్భంలో. వోల్టేజ్ డ్రాప్స్ ఎప్పుడు అవుతాయి? అదొక నార్మల్ ఎలిమెంట్ అయినటువంటి సందర్భంలో. అండర్స్టాండ్. అంటే ఇక్కడ మీకు చెప్పే పాయింట్ ఏంటయ్యా అంటే కిర్చాఫ్స్ వోల్టేజ్ లా ప్రకారంగా ఇన్ ఏ క్లోజ్డ్ పాత్ అంటే నువ్వు ఇక్కడి నుంచి షురువాత్ అయినావు అనుకో, ఉదాహరణకి మళ్ళీ తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చావు అనుకోండి, అప్పుడు ఇదంతా ఏమవుతుంది? ఇదంతా కూడా ఒక క్లోజ్డ్ పాత్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. సింపుల్ పాయింట్. అండర్స్టాండ్. సో ఈ క్లోజ్డ్ పాత్లో ఉన్నటువంటి వోల్టేజ్ల యొక్క ఆల్జిబ్రిక్ సమ్ ఏదైతే ఉంటుందో అది ఈక్వల్ టు 0 అవ్వాలి. దట్స్ ఇట్. సార్ జర ఇంగ్లీష్లో చెప్పండి సార్ అంటే ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద వోల్టేజెస్ across the elements must be equals to 0. Understand? మళ్ళొక్కసారి, algebraic sum of the voltages across the elements must be equals to 0. అండర్స్టాండ్. సో దానిని మనం కేవీఎల్ సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ రూపంలో రాస్తాం. చలో, మరి ఈ ఎక్స్ప్రెషన్ రూపంలో రాసేటప్పుడు మరి పొలారిటీస్ చూసుకోవాలి కదా. మళ్ళీ సార్ పొలారిటీస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. సింపుల్ పాయింట్ ఒకటే గుర్తుపెట్టుకో. అండర్స్టాండ్. నీ ఇంటి ముందు నువ్వు దర్వాజాలో ఎంటర్ అవుతున్నావు అనుకో, ఎంటర్ అవుతున్నప్పుడు నీ దర్వాజాలో ఉంటే ఆ పొలారిటీని కన్సిడర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలా. అండర్స్టాండ్. ఇంకా అంతకు మించినటువంటి అవసరమే లేదు. అండర్స్టాండ్. ఇది ఫాలో అవ్వండి సింపుల్గా. అండర్స్టాండ్. రైట్, చలో ఇప్పుడు కరెంట్ యొక్క ప్రయాణం చూడు. నువ్వే ఉన్నావు కదా. చలో ఇప్పుడు నువ్వు స్టార్ట్ అయినావు, ఇక్కడ నుంచి నువ్వు స్టార్ట్ అయినావు. అండర్స్టాండ్. నువ్వు స్టార్ట్ అయినావు కదా. చలో, మరి స్టార్ట్ అయినప్పుడు జనరల్గా మనము కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ ఎటు నుంచి అని చెప్పినా ఇంతకుముందు నేను నీకు. సో కరెంట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్ అని చెప్పినా లేదా? అండర్స్టాండ్, చెప్పినా కదా. రైట్. సో మరి ఇక్కడ ఎలిమెంట్ ప్రకారంగా ప్లస్ మైనస్ డిఫైన్ చేసినావా లేదా? సోర్స్ పరంగా కూడా ప్లస్ మైనస్ డిఫైన్ చేసుకున్నాం. బరాబర్. రైట్. ఇప్పుడు చూడు, నువ్వు ఎంటర్ అవుతున్నప్పుడు నీ చేతిలో ఏమున్నది? ప్లస్ ఇచ్చినావు కాబట్టి అక్కడ ఏమని రాస్తావు? ప్లస్ అనే రాయి. కాబట్టి ప్లస్ V2 అని రాసిన. మళ్ళీ ముందుకు వచ్చినావు, నీ ఎంట్రన్స్ దగ్గర ఎవరున్నారు చూడు. మళ్ళీ అండర్స్టాండ్, జాగ్రత్తగా గమనించాలా. ఎంట్రన్స్ ఇంపార్టెంట్. ఎంట్రన్స్ ఎవరున్నాడు? ఇక్కడ ప్లస్. ఇక్కడ ఎంట్రన్స్ ఎవరున్నాడు? ప్లస్. ఇక్కడ ఎంట్రన్స్ ఎవడున్నాడు? ప్లస్. ఇలా వచ్చి ఎంట్రన్స్ ఎవడున్నాడు? ఇక్కడ మైనస్ ఉన్నాడు. అవునా కాదా? చలో, సో నీ ఎంట్రన్స్ దగ్గర ఎవడుంటే వాడిని తీసుకో, టకాటక్ తీసుకొని ముందుకు వెళ్ళిపో. సో ప్లస్ V3 ప్లస్ V4 ఎవడున్నాడు? ఇక్కడ మైనస్ V. మరి ఈ సమ్మేషన్ మొత్తం దేనికి సమానం అవ్వాలని చెప్పినా నేను? 0కి సమానం అవ్వాలని చెప్పినా లేదా? బస్ కంతే అయిపోయింది. లూప్ ఈక్వేషన్ అయిపోయింది. ఇంతకు మించి ఏం లేదు ఇక్కడ. అండర్స్టాండ్. లూప్ ఈక్వేషన్ రాసేసినాం. అయిపోయిందా? క్లియర్. ఫస్ట్ ఏమని చెప్పినా, ఎలిమెంట్స్ అన్నీ ఒక లూప్లో కనెక్ట్ అయి ఉండాలి, అంటే క్లోజ్డ్ పాత్లో అయి ఉండాలి. అండర్స్టాండ్. ఆ క్లోజ్డ్ పాత్లో ఉన్నటువంటి ఎలిమెంట్ అక్రాస్ ఉన్నటువంటి వోల్టేజ్ యొక్క విలువలన్నీ కూడా దేనికి సమానం చెప్పాలి? ఆ సమ్మేషన్ 0కు ఆ సమ్మేషన్ సమానం చేయాలని చెప్పిన. చూడు, ఎలిమెంట్స్ అన్ని వోల్టేజెస్ తీసుకుని అక్రాస్ సమ్మేషన్ చేసేసిన. బస్ అంతే. క్లియర్ మై పాయింట్? డన్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా? లేదు కదా. రైట్. చలో ఇప్పుడు ఒక పాయింట్ చూద్దాం చూడు ఇక్కడ మళ్ళీ. రైట్. చలో ఒక పాయింట్ని ఇక్కడ గమనించే ప్రయత్నం చేద్దాం. చూడు ఇక్కడ జాగ్రత్త చూడు. ఎక్కడ ఎంటర్ అయింది? ఇది ప్లస్ దగ్గర ఎంటర్ అయింది. అండర్స్టాండ్. ఎక్కడ ఎంటర్ అయింది? మైనస్ దగ్గర ఎంటర్ అయింది. బరాబర్. ఎవడు? కరెంట్. అంతేనా? వీడు ఇక్కడ మనిషి అంటారు, వీడిని పరిగెడుతున్నట్టు వాడు కరెంటే కదా మొత్తం తిరుగుతుంది ఇక్కడ లూప్లో. అండర్స్టాండ్. సో మనం ఒకటి చదువుకున్నాం. ఏం చదువుకున్నామయ్యా అంటే ఎప్పుడైతే కరెంట్ అనేది మైనస్లో ఎంటర్ అయినప్పుడు, లేకపోతే కరెంట్ అనేది ప్లస్ నుంచి వదిలిపెట్టిపోతున్నప్పుడు అది పవర్ని డెలివరీ చేస్తుందని చదివినావా లేదా?
గుర్తు తెచ్చుకో. లాస్ట్ సెషన్లో వీడియో చెప్పిన నేను, అండర్స్టాండ్, పొలారిటీ వైజ్గా చెప్పిన. సో ఆ పవర్ డెలివర్డ్. సో అంటే వోల్టేజ్ ఏమవుతుంది ఇక్కడ -2 అంటే -2 అంటే వోల్టేజ్ ఏమవుతుంది, రేజ్ అవుతుంది, అవునా కదా. సో -2 ఏదైతే ఉందో ఇక్కడ వోల్టేజ్ అనేది ఏమవుతుందండి, ఇక్కడ వోల్టేజ్ అనేది రేజ్. మరి అదేవిధంగా +2 ఏమవుతుంది సార్, ఇది మరి ఇది రేజ్ అయింది అనుకో, చూడు కరెంట్ అనేది కనుక ప్లస్లో ఎంటర్ అయింది అనుకో, పక్క ఇది ఏమవుతుంది, పవర్ని అబ్జర్వ్ చేస్తుందా లేదా, రైట్. అంటే వోల్టేజ్ డ్రాప్, బస్ గంతే, ఇది తెలిస్తే చాలు మళ్ళీ మనకి, అండర్స్టాండ్. ఒకటేమో పవర్ని ఉత్పత్తి చేస్తుంది అంటే డెలివరీ చేస్తుంది, ఇంకోటేమో పవర్ని ఏం చేస్తుంది, అది అబ్జర్వ్ చేస్తుంది. మరి అదే కదా లెక్క, ఒకటి ఇస్తాడు ఒకటి తీసుకుంటాడు అంతే. సరే ఇచ్చిపుచ్చుకునేటటువంటి సందర్భంలో మరి ఎవరు డిసైడ్ చేస్తాడు సార్ అంటే కరెంట్ యొక్క దిశ. కరెంట్ ఎంటర్స్ ఎట్ పాజిటివ్ అంటేనేమో పవర్ అబ్జర్వ్డ్, కరెంట్ ఎంటర్స్ ఎట్ నెగిటివ్ అంటేనేమో పవర్ డెలివర్డ్, బస్ అంతే, రైట్. చలో, సో వోల్టేజ్ రైజ్, వోల్టేజ్ డ్రాప్, కరెక్టేనా, రైట్. సో మరి సార్ దీని ప్రకారంగా చూస్తే మరి వోల్టేజ్ రైజ్, వోల్టేజ్ డ్రాప్లు ఎవరెవరు ఉన్నారు సార్, జర క్లియర్గా నాకు ఇక్కడ రాస్తారా సార్ అన్న అడిగినాం అనుకో, సింపుల్గా ఏం చెప్తా చెప్పి ఇక్కడ నేను, వోల్టేజ్ రైజ్ అన్నాం అనుకో, ఉదాహరణకి వోల్టేజ్ రైజ్ అంటే ఎవరన్నాడు ఇక్కడ, దట్ ఈజ్ నథింగ్ బట్ V1, అంతేనా, ఇది V1 కదా, V1 బరాబర్ అంటే వోల్టేజ్ డే. సార్ వోల్టేజ్ డ్రాప్ ఎవరో జర చెప్తారా సార్ నాకంటే, మరి వోల్టేజ్ చూడు ప్లస్ 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 అన్ని కరెంట్ అంతే కదా. సో దేర్ ఫోర్ V2, V3, V4, that's it. V2, V3, V4 are voltage drops. V1 is a voltage rise. సో మరి ఇదే కాన్సెప్ట్ని కనుక గమనించినట్లయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి దానికి సంబంధించి ఎక్స్ప్రెషన్ చెప్పిన ఆల్జిబ్రిక్ సమ్ అని, చలో ఇక్కడ రా మళ్ళీ చూడండి, మళ్ళీ ఇక్కడ సిగ్మా ఉందా లేదా, సిగ్మా ఉందంటే అర్థం ఏంటి, ఇక్కడ సమ్మేషనే కదా. సో సమ్మేషన్ ఆఫ్ ద వోల్టేజ్, ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద వోల్టేజ్ ఇన్ ఏ క్లోజ్డ్ పాత్ ఈజ్ ఈక్వల్ టు 0, రైట్. డెఫినేషన్ ఈజ్ ఓకే. సో ఎక్స్ప్రెషన్ చూడు ఇక్కడ, మళ్ళీ ఎక్స్ప్రెషన్ చూడు ఇక్కడ, ఇదే ఎక్స్ప్రెషన్స్ సేమ్ ఎక్స్ప్రెషనే కాదా, సేమ్ ఎక్స్ప్రెషనే కాదా, బరాబర్. చలో రైట్. సార్ మరి దీన్ని వోల్టేజ్ రైజ్, వోల్టేజ్ డ్రాప్స్ రూపంలో అంటే చలో రాయి మళ్ళీ, సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ వోల్టేజ్ రైజ్, దట్స్ ఇట్. ఇలా కూడా ఎక్స్ప్రెస్ చేసుకొని నచ్చితే, అండర్స్టాండ్, డజంట్ మ్యాటర్స్, అండర్స్టాండ్. వోల్టేజ్ డ్రాప్ల యొక్క సమ్మేషన్ మస్ట్ బి ఈక్వల్స్ టు వోల్టేజ్ రేస్ల యొక్క సమ్మేషన్ ఇన్ ఏ క్లోజ్డ్ పాత్. సో అది కూడా KVL, డన్. చలో ఇట్లా కూడా రాసుకో సార్. ఈ ఎక్స్ప్రెషన్ ప్రకారంగా ఎట్లా రాస్తాం సార్ అంటే ఇట్లా రాయి, దాంట్లో ఏమున్నది ఇట్లా రాయి, అండర్స్టాండ్, ఇట్లా రాయి. ఏమని రాస్తావు, వోల్టేజ్ డ్రాప్లు ఏముంటాయి బై అంటే V2 ప్లస్ V3 ప్లస్ V4 ఈజ్ ఈక్వల్స్ టు V1, దట్స్ ఇట్, అయిపోయా, అండర్స్టాండ్. సో క్వశ్చన్ అంటే మనకి ఎలా రాసినా సరే మనకు అది అర్థమైపోవాలి, దాట్స్ ఇట్, అండర్స్టాండ్, క్లియర్, ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్, ఓకే. సో ఈ విధంగా కూడా మనం రాయొచ్చు, క్లియర్. చలో, సో మరి ఇప్పుడు సార్ వోల్టేజ్లో యొక్క ఈక్వేషన్ రాసేది బాగానే ఉంది కానీ సార్ మరి ఈ లా అనేది మరి దేని బేస్ చేసుకొని తయారు చేయబడినది అని అడిగారనుకో, సో జాగ్రత్త చూడు మళ్ళీ ఇక్కడ. సో ఈ ఎక్స్ప్రెషన్ ప్రకారంగా నేను ఒక ఎక్స్ప్రెషన్ రాస్తాను. వోల్టేజ్ అంటే ఏంటమ్మా, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక ఛార్జ్ని ఒక స్థానం నుంచి మరొక స్థానానికి ప్రయాణింపజేయు ఎనర్జీ ఏదైతే ఉంటుందో, లేకపోతే వర్క్ డన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం వోల్టేజ్ అంటాం, సింపుల్గా, అండర్స్టాండ్. సో ఒక పాయింట్ ఛార్జ్ని లేకపోతే ఒక ఛార్జ్ని క్యారింగ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్, అండర్స్టాండ్, ఏదైతే వర్క్ డన్ ఉంటుందో దాన్ని మనం వోల్టేజ్ అంటాం అన్న విషయం క్లియర్గా లాస్ట్ వీడియోలో చదువుకున్నాం మనం. అంటే దాన్ని ఎట్లా రాస్తాం మనం, dW/dQ, అంటే W అంటే ఏంది ఇక్కడ, వర్క్ డన్ లేదా ఎనర్జీ అంటాం కదా. సో మరి ఈ ఎక్స్ప్రెషన్ ప్రకారంగా అదే రాద్దాం చూడు మళ్ళీ ఇక్కడ. లేదంటే ఈ ఎక్స్ప్రెషన్ నీ ఇష్టం వచ్చిన ఎక్స్ప్రెషన్, V అంటే ఏమన్నా వస్తాం మనం జనరల్గా, dW/dQ కదా. సో dW/2/dQ ప్లస్ dW3/dQ ప్లస్ dW4/dQ is equal to dW1/dQ, బరాబర్, రైట్. సో ఇదే కదా రాసే మనం. W అంటే మళ్ళీ చెప్తున్నా వర్క్ డన్ లేకపోతే ఎనర్జీ, అండర్స్టాండ్. వోల్టేజ్ అంటే dW/dQ, రైట్. సో మరి ఇక్కడ జాగ్రత్త గమనించండి. సార్ ఏంటి సార్ క్యూలు మొత్తం సేమ్ తీసుకున్నారు ఏంటి సార్, డబ్ల్యూలు మాత్రమే చేంజ్ ఉన్నాయి సార్
అదేగా చెప్పాను ఇక్కడ, అండర్స్టాండ్. సో ఇక్కడ వోల్టేజ్లు ఏమవుతాయి, చేంజ్ ఉంటాయి, అవునా కదా. ఎందుకు, సిరీస్లో ఆబ్వియస్లీ వోల్టేజ్ విల్ బి డిఫరెంట్, సో వర్క్ డన్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. బట్ సిరీస్లో కరెంట్ రిమైన్స్ సేమ్. సో కరెంట్ రిమైన్స్ సేమ్ అంటే ఛార్జ్ మస్ట్ బి రిమైన్స్ సేమ్. కాబట్టి ప్రతిదానికి క్యూ అనేది సేమ్ తీసుకున్నాం. అంటే d/dq, 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 d/dq. ఇక్కడ మొత్తం కూడా సేమే కనిపిస్తున్నాయి కదా, కామన్ దిస్ క్యాన్సిల్ చేస్తే అయిపోతుంది కదా. సో మరి ఏం బచాయిస్తుంది అక్కడ అంటే W2 ప్లస్ W3 ప్లస్ W4 is equals to W1. That's it. That is equals to W1. Understand? So that is equals to W1. Clear my point? So this is the expression. ఓకే సార్, మరి ఎక్స్ప్రెషన్ ఏం చెప్తుంది సార్ అంటే, ఈ యొక్క కేవీఎల్ ఏదైతే ఉందో దాన్ని డిఫైన్ చేసేటటువంటి సందర్భంలో దేని బేస్ చేసుకొని డిఫైన్ చేశారండి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అండర్స్టాండ్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇక్కడ W అంటే వర్క్ డన్ లేదా ఎనర్జీ అంటాం మనం, ఓకేనా. సో ఇక్కడ చూడండి, కేవీఎల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏంటి ఇక్కడ, కేవీఎల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వాట్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ఆధారితంగా మనం తయారు చేసినటువంటి లా ఏమిటి అని అడిగినప్పుడు కేవీఎల్ అని చెప్పాలి. అదే ఛార్జ్ అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ ఆధారితంగా తయారు చేయబడినటువంటి లా ఏదయ్యా అంటే కేసీఎల్ అని చెప్పాలి. క్లియర్ మై పాయింట్. ద నెక్స్ట్ స్లైడ్, దట్ ఈస్ కేసీఎల్ కేవీఎల్ అప్లికబుల్ ఫర్. సో మరి కేవీఎల్ కేసీఎల్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మరి ఈ యొక్క లాస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అప్లికబుల్ అంటే అప్లికేషన్స్ ఏంటో చూద్దాం. చూడండి జాగ్రత్తగా, లీనియర్ ఆర్ నాన్ లీనియర్ సర్క్యూట్స్ ఆర్ ఎలిమెంట్స్లో మనకి ఇక్కడ మనకి లీనియర్ లేదా నాన్ లీనియర్, నెక్స్ట్ యూనిలాటరల్ లేదా బైలాటరల్, నెక్స్ట్ యాక్టివ్ లేదా ప్యాసివ్ ఎలిమెంట్స్, మరియు టైం వేరియంట్ మరియు టైం ఇన్వేరియంట్, సెమీకండక్టర్ డివైజెస్ లైక్ బీజేటీ, మాస్ఫెట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్స్ కూడా మనం ఈ లాస్ని అప్లై చేయొచ్చు. నెక్స్ట్ లంప్డ్ నెట్వర్క్స్. అండర్స్టాండ్. సో లంప్డ్ నెట్వర్క్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది, ఏదైతే సర్క్యూటరీ ఉంటుందో విచ్ కెన్ బి సపరబుల్, ఓకేనా. సో విచ్ కెన్ బి సెన్స్ ఏవైతే ఉండో అవన్నీ కూడా మనం లంప్డ్ నెట్వర్క్స్, ఇప్పుడు మనం చదివేంతకు లంప్డ్ నెట్వర్క్స్ అనమాట, ఓకేనా. LUMP లంప్డ్ నెట్వర్క్స్, ఓకేనా. సో ఇక్కడికి వచ్చే లీనియర్, అండర్స్టాండ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్, లీనియర్, ఓకేనా. గుర్తుపెట్టుకోండి పాయింట్స్, ఓకే రైట్. సో నెక్స్ట్ మరి కేసీఎల్ మరియు కేవీఎల్ నాట్ అప్లికబుల్ అని అడిగారు. సో నాట్ అప్లికబుల్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్. సార్ డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ అంటే ఏంటి సార్ అంటే ట్రాన్స్మిషన్ లైన్స్. సో ట్రాన్స్మిషన్ లైన్స్ సంబంధించి మనం ఈ కేవీఎల్ కేసీఎల్ ఈజ్ నాట్ అప్లికబుల్. అదేవిధంగా హై ఫ్రీక్వెన్సీస్, వెరీ హై ఫ్రీక్వెన్సీస్ అంటే మెగాహర్ట్జ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి కదా, అలా అనమాట. అంటే ఉదాహరణకు 100 మెగాహర్ట్జ్ అని అనుకోండి, ఉదాహరణకి 100 మెగాహర్ట్జ్, ఓకే క్లియర్. నెక్స్ట్ మీరు గమనించారనుకోండి, మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ అంటే మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీకి సంబంధించి కనుక రేంజ్ మీరు గమనించారనుకోండి, జస్ట్ ఫర్ రేంజ్ ఆఫ్ కోర్స్ అక్కడ మనకి స్పెక్ట్రమ్ లెవెల్స్ లేకపోతే మైక్రోవేవ్ లెంత్స్ ఇవన్నీ అంటే లెంత్ ఇవన్నీ ఉంటాయి. బట్ నేను ఇక్కడ జస్ట్ ఫ్రీక్వెన్సీ రేంజ్ రాస్తాను. అప్రాక్సిమేట్ బి 1 GHz to approximately 300 GHz. ఇది జనరల్గా మనం మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన రేంజ్ అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ జనరల్గా బేసికల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండర్స్టాండ్ అంటే రైట్. మరి ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి ఎక్స్ప్రెషన్స్ కానీ లేకపోతే కరెంట్ లా కేవీఎల్ కేసీఎల్కి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రాబ్లమ్స్కి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ అప్లికేషన్ పార్ట్ ఏదైతే ఉందో అది థియరిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.